వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనతోని మహబూబాబాద్ మాజీ ఎంపీ వర్యులు అజిమ్నా సీతారాం నాయక్ గారు మంత్రి ఉన్నారు. ఇక్కడ సీతారాం నాయక్ గారు బీఆర్ఎస్ పార్టీ జెండా మోసి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసము చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వీరు ప్రజెంట్ బీజేపీ పార్టీలో అవపడతా ఉన్నారు. అది కూడా మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి. యాక్చువల్లీ సాక్షాత్తు కిషన్ రెడ్డి గారు ఇంటికి వచ్చి మరి పార్టీలోకి ఆహ్వానించారంటే ఇది దేనికి సంకేతంగా తీసుకోవాలి? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నా సార్. యాక్చువల్లీ కిషన్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని స్వయంగా ఆహ్వానించారంటే ఇది దేనికి సంకేతంగా తీసుకోవాలి? ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేసిళ్ళు, పార్టీ బలోపేతం కోసం కూడా చాలా బాగానే పనిచేసిళ్ళు. అయినా కూడా మీరు సడన్గా ఈ బీజేపీ వైపు టర్న్ అయ్యారంటే ఇది దేనికి సంకేతంగా తీసుకోవాలి? ఏదో ఆశించో లేదా పార్టీలు మారితే ఏదో సంపాదించుకోవాలనే ఉద్దేశం కాదు. నేను అప్పుడు బీఆర్ఎస్లో ఉన్న టీఆర్ఎస్లో ఉన్నాము. అసలు బీఆర్ఎస్లో మా లెక్కే లేదు. మేము ఇక్కడ బీఆర్ఎస్లో మా పాత్రే లేదు. మేము ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నాం. ఆ తెలంగాణ రాష్ట్ర సమితిలో మేము సర్వస్వం త్యాగం చేసి నాతో పాటు అనేక మంది, నేను ఒక్కనే కదా ఈ తెలంగాణ రావడానికి సబ్బండ వర్ణాల ప్రజలు కృషి త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం పాలైంది అనేది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఏదనుకుంటే అదే జరిగింది. అందులో భాగంగానే రెండోసారి ప్రజలు నమ్మి తెచ్చుకుని మూడోసారి ఎన్నికల్లో వీరు చేసేటువంటి పనితనం కావచ్చు, వీరు చేసేటువంటి వాళ్ళ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ప్రజలకు నచ్చగా ప్రజలు ఆయనను దించిన తప్ప అది తను చేసుకున్న స్వయం కృపరాతం అంటారు దాన్ని. అందుకోసం దాంట్లో నా భాగస్వామ్యం లేదు. నేను ఏదో ఆశించిపోయేటోను అయితే ఏదైతే నాకు తెలంగాణ ద్రోహి ఎవరైతే ఉన్నారో ఆ పేరు పొందినటువంటి, ఎందుకు మహిబాద్లో ఉండేటువంటి రాళ్ల సాక్షిగా పోతే అక్కడి నుంచి ఫైరింగ్ చేసే దాంట్లో ఆ రోజున నాతో అభ్యర్థిగా ఎవరైతే నన్ను కాదని టికెట్ ఇచ్చినటువంటి మాలోత్ కవిత గారు కూడా ఉన్నారు. కానీ మరి అది ఏమీ లెక్క చేయకుండా ఇటువంటి పెద్ద పెద్ద తప్పిదాలు చేసిన కనుక ప్రజలు మూడోసారి నేను రానియలేదు. ఆ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా నాతో అన్ని రకాలుగా పనిచేయించుకున్నది. అంటే ఇది కక్షపూరితంగా కావాలని మిమ్మల్ని 5 సంవత్సరాలు పక్కన పెట్టిల్లు అని చెప్పేసి మీరు ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నారు దీన్ని బట్టి చూస్తే. ఇప్పుడు అది కక్షనా లేదా నాలాంటి ఒక దళిత గిరిజన బిడ్డ అన్ని మెరిట్స్ ఉన్నవాడిని. ఒక 12 అవార్డులు ఉన్నాయి. మొదటి PhD తీసుకున్నా. తెలంగాణ ఉద్యమంలో నా పేరు ఉద్యమ యోధుల జమానత్దార్. సామాజిక సేవతో పాటు నా జాతి బలమైనట్టు 12 కోట్ల బంజారాల గురించి, 720 తెగల గురించి తరచుగా ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా. ఇదంతా ఎందుకు వీడికి మాట్లాడడం? రేపు మళ్ళీ గెలిస్తే రెండోసారి నాకేదైనా ప్రమాదంగా మారతాడని ఆయన ఒక తెలియగల వాళ్ళని నన్నే కాదు చాలామందిని రానిలే తొక్కిపెట్టాడు. అందులో భాగంగానే నాకు ఆ పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నా. సార్, మీరు రీసెంట్గా ఒక కామెంట్ చేశారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను బహిర్గతం కాలేదు, బీఆర్ఎస్ పార్టీ నన్ను బయటికి పంపించింది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంటి తేడా ఏంటి? కరెక్ట్ కదా. 5 సంవత్సరాలు నాతో నన్ను పని చేయించుకొని నాకు నా సొంత ఖర్చులతోనండి. ఎక్కడి నుంచి వస్తాయి? ఓ ప్రొఫెసర్ ఎక్కడ రూపాయి సంపాదించుకోలే, ఎక్కడ ఎవరిని మోసం చేయలేదు. నా మీద అటువంటి మచ్చలేదు. నాకు వచ్చే శాలరీ, నాకు వచ్చే నా యూనివర్సిటీ పెన్షన్తో నేను బ్రతుకుతా ఉన్నా. అటువంటి వాడిని నన్ను ఇంత చాలా మనసు ఆవేదనకు గురి చేసి నా పిల్లలు కూడా ఏడ్చి నా ఇంట్లో ఎందుకు మాకు ఇంత ఆవేదన కనుకనే నేనేం పోలేదు. నేను పార్టీకి ద్రోహం చేయలేదు. మిత్రులు, ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు కానీ ఇంకా ఎవరైనా కొద్దిమంది మిగిలి ఉంటే బీఆర్ఎస్ శ్రేణులు కానీ నాయకులు గమనించాలి. ఇలా నా పాత్ర లేదు, మీకు అందరికీ తెలుసు. కనుక నేను పార్టీని మోసం చేసి సంపాదించుకొని బయటికి ఎట్లా వస్తున్నారో వాళ్ళు చూస్తున్నారు. ఏ స్థాయిలో ఆ కేసీఆర్ గారు వాళ్ళని పనిచేసి సాయం చేసి అన్ని రకాలుగా, అంటే రాజకీయంగా భూస్థాపితమైన వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టారు వాళ్ళు ఇలా తలదన్ని పోతున్నారు. కానీ నేను అటువంటి మోసం చేసినట్టు చెప్పామంటే ఆయన కొడుకు చెప్తాడా, కేసీఆర్ చేస్తాడా, అందరికి చెప్పినట్టు చెప్పండి. కానీ వాళ్ళకు హెచ్చరిక చేస్తున్నా, మమ్మల్ని విడిచిపోయే వాళ్ళంతా అది ఇది అంటే మర్యాద ఉండదు, దక్కదు కూడా, మంచిది కూడా కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే సీతారాం నాయక్ని ఏం చేశారో ఒకసారి చెప్పండి మీరు. కానీ గాడిదను, గుర్రాన్ని, ఏనుగును ఒక దగ్గర కట్టకండి. మేము ఏనుగులు లాంటి వాడు, మా జోలికి రావద్దని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంకొకటి కూడా వాళ్ళకి మనవి చేస్తూ ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను ఆ శ్రేణులకు, నేను మచ్చలేని వ్యక్తి. నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు. పార్టీ నన్ను ద్రోహం చేసింది, అయినా నేను పార్టీ మారలే. కానీ గౌరవనీయులు కేంద్ర ప్రభుత్వం నా శక్తిని, నా యుక్తులను, నేను ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేసినాను అది గమనించినటువంటి
కిషన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, పార్లమెంట్లో ఉంటారు కదా, మంత్రులు కదా, వాళ్ళు ఆ రికార్డ్స్ తీసుకొని ఎన్నిసార్లు మాట్లాడి ఇంత గొప్ప పని చేసినని స్వయంగా నా ఇంటికి వచ్చి నన్ను సన్మానించి నా చేనే తీసుకుపోయి నేను తీసుకొచ్చిన గిరిజన యూనివర్సిటీ రావడానికి ప్రధానంగా నేను పోరాడాను. ఆ యూనివర్సిటీ నాతో టెంకాయ కొట్టించి అంత గొప్ప వ్యక్తిత్వం ఇచ్చి జాతీయ స్థాయిలో ఇవాళ దేశమే ఉర్రూతలు ఊగుతుంది మోదీ మోదీ అని. అటువంటి వారి దగ్గర నాకు ఒక అవకాశం ఇచ్చినాక నేను పోకపోతే ఎట్లా? అందుకోసం ఇంకా నాలో జైలు ఉంది. నేను ఇంకా సర్వీస్ చేసేటువంటి అవకాశం నాకు వాళ్ళు కల్పించినందుకు మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రైట్ సార్. ఇప్పుడు మీకు ఎట్టకేలకు టికెట్ అనేది సాధించుకున్నారు, అంటే మీ ఇంటికే డైరెక్ట్ టికెట్ వచ్చింది. ఓకే, టికెట్ రావడంలో సక్సెస్ అయ్యారు. కాకపోతే మీరు గతంలో ఎంపిక చేసినప్పుడు పర్టికులర్గా మహబూబాద్ పార్లమెంట్లో ఎట్లాంటి డెవలప్మెంట్ జరిగింది? ఆ డెవలప్మెంట్ ఇప్పటికి ఉందా? కళ్ళ ముందు కనబడుతుంది కదా. రామప్పకు 70 ఏండ్ల నుంచి రామప్ప ఇటుకలు తేలుతున్నాయని చూపిన వాళ్ళే కానీ దాని గురించి ఎవరు ఇది చేయలేదు. ప్రపంచ దేశాల్లో ప్రపంచంలోనే ఒక వారసత్వ సంపదగా గుర్తింపు రావడానికి పార్లమెంట్లో 3 సార్లు నేను మాట్లాడినా కదా. పార్లమెంట్లో మాట్లాడితేనే కదా కదిలేదు అది. మిగతా వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళు చేయవచ్చు, నేను మిగతాది కాదంటే. కానీ దానికి మార్గదర్శకమై అది కనబడుతుందా లేదా మీకు నేను చేసింది? అంతేందుకు గిరిజన యూనివర్సిటీ మీకు కనబడుతుందా? అయితే చాలామందికి ఒక అపోహ ఉంది, గిరిజన యూనివర్సిటీలో గిరిజనులు చదువుతారా, వీళ్ళకి ఒక ప్రత్యేక యూనివర్సిటీ, అట్లా ఏం లేదు. గిరిజనుల్లో ఈ 33% అది కూడా నేను పోరాడితే ఇప్పుడు ఇక్కడ పెట్టారు. 33% ఏముంది, మిగిలిన 67% గిరిజనేతరులకు అవకాశం ఉంది. అంటే అది ఒక గిరిజనులకు కనబడుతుంది కదా, ములుగురు కళ్ళకు కనబడుతుంది కదా. పోతే 230 కిలోమీటర్ల రహదారి వెల్లగొండ నుంచి భద్రాచలం కనెక్టివిటీ కొత్తగూడెం వరకు తెచ్చినా కదా. వీటికన్నిటి సాక్ష్యం ఎవరు అనుకుంటున్నావు? ఈ ఎవడో సన్యాసి అక్క రానుడు ఏదో నోరు బారేసుకుంటాడు, ఈయన ఇవన్నీ చేసిన స్వయాన. అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి మంత్రి, టీఆర్ఎస్లో ఉన్నట్టు తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే దీనికి సాక్ష్యం. ఆ రోజు నన్ను ప్రోత్సహించాడు ఆయన చాలా. నేను బ్రహ్మాండమైనటు పనులు ఏమి పనులు లేవని ఏం చేయలేదు. 7 ఏకలవ్య స్కూల్ తీసుకొచ్చిన. నీ మైబాద్లో పాస్పోర్ట్ ఆఫీస్ ఎవరి వల్ల వచ్చింది? ఇవన్నీ నేనే కదా చేసింది. అంతేందుకు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి వ్యాగన్ ఫ్యాక్టరీ కాజీపేటలో నా నియోజకవర్గంలో రాదు, కానీ ఈ బిడ్డని, తెలంగాణ బిడ్డని, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డని, వరంగల్ అంటేనే ఒక రోషం ఉన్నటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి నేనే నా సొంతకంతో ఉండి ఆ రోజున పీపీటీ మోడల్లో మేము మీకు ఇది ఇవ్వలేము, కోచ్ ఫ్యాక్టరీ అన్నీ నాతోని రవి గుప్తా గారు, అది కూడా సాక్ష్యం ఇస్తున్నా. రవి సన్యాసులు ఎవడో వచ్చి ఓట్ల కొరకు నేనే చేసినాను జిక్క. అందుకోసం రవి గుప్తా గారు నన్ను పిలిపించి, నాయక్ గారు పీపీటీ మోడల్ ఇవ్వలేరు, ఎవరు తీసుకుంటలేరు కోచ్ ఫ్యాక్టరీ, మీకు ఓవరాలింగ్ సెంటర్ అది ఒక్కటి మీరు పెట్టుకోండి. ఇప్పటికైతే రేపు ఏ అవకాశం వచ్చినా మీకు కోచ్ ఫ్యాక్టరీ అయినా వస్తుంది, వ్యాగన్ ఫ్యాక్టరీ అయినా వస్తుంది, నా సంతకం కాయిదా ఉంది చూసుకోమనండి. అది గౌరవ మంత్రి గారు మొన్న 2023లో ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మారింది కదా. ఇవన్నీ ఏమని కనబడవా? ఓకే సార్, ఇప్పటిదాకా మీరు డెవలప్మెంట్ దిశగా మాట్లాడుకున్నారు. ఓకే, కాకపోతే ప్రజలలో మీ స్థానం అనేది అలాగే ఉందా? ఒకవేళ ఉంటే ఉంది అని చెప్పేసి ఎలా నిరూపించగలరు ఇప్పుడు మీరు? అప్పుడు ఏం చేయనప్పుడే నేను ఉద్యమకారుని, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ని, నాకు ఒక సంపద ఉంది, విద్యార్థి సంపద, గొప్ప సంపద. వాళ్ళు నానా హోదాలలో ఉన్నారు, నానా రకాలుగా ఉన్నారు. నేను డిబేట్లో మాట్లాడి తెలంగాణ సాధనకు పనిచేసినప్పుడు చూసినట్టు ప్రజలు ఉన్నారు. అప్పుడు నాకు అభివృద్ధి లేదు కదా, నాకు అవకాశం లేదు. ఆ తర్వాత నేను అభివృద్ధి చేసిన. అప్పుడు ఏం లేనప్పుడే నా పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 స్థానాల్లో 5 టీఆర్ఎస్ ఓడిపోయింది. 5 స్థానాలు ఓడిపోయినప్పుడే 2 స్థానాలు గెలిచిన నేను ఇవాళ ఇంత సంపద చేసి మోడీ గారు అక్కడ ఆకాశంలో చంద్రునిలాగా అందరు అటే చూస్తూ ఉన్నప్పుడు నేను గెలవకపోవడం ఏంది? 7 కాదు 14 స్థానాలు అక్కడ వాళ్ళు గెలిచి ఉన్న సీతారాం నాయకే గెలుస్తాడు. మోడీ గారి ప్రభంజనం, ఈ దేశాన్ని బలోపాతం చేస్తున్నట్టు విధానం, రక్షిస్తున్నట్టు విధానం, అందులో సీతారాం నాయక్ ఏది నా పాత్ర ఏంది, నాకున్నటువంటి రిమార్క్స్ ఎక్కడ ఏమి లేనటువంటి వ్యక్తిగా నేను చేసిన అభివృద్ధి ఈ 3 పోతే ఇప్పుడు ఉన్న 2 అభివృద్ధిలో ఒకరు పక్కా తెలంగాణ ద్రోహి అంటే అట్లా తయారు చేసి ఆ రోజున తీసుకురావడం తెలియదా మీకు? తెలియదా మైబాద్లో? అయితే అప్పుడు నువ్వు ఎట్లా తిరిగినావు ఆమెతో, ఎందుకు ప్రచారం చేసినా అంటారు. తెలంగాణ తెచ్చిన బిడ్డను అక్కడ కుక్కను పెట్టినా ఏది చేసినా మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజున ఎందుకున్నామంటే మాకు తెలంగాణ కావాలి, తెలంగాణకు చెడు పేరు రావద్దని ఎవరి తీసుకొచ్చినా మేము చేయడానికి. రెండో వ్యక్తి బలరాం నాయక్ గారు, కేంద్ర మంత్రి, అక్కడ మంత్రిగా ఉన్నాడు, అక్కడ కాంగ్రెస్ ఉంది, ఇక్కడ కాంగ్రెస్. ఆయన ఏం చేశారో అడగండి, ప్రజల నమ్మకం ఉంటే ఏమనండి.
అయినా ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉండదు, తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదు. ఆ ఓటు మురికికాలువలో వేసినట్టే. ఏం చేస్తారు? తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు మోడీ గారి కమలం గుర్తు, నా కమలం గుర్తుకు ఓటేయండి. ఈ ప్రాంత అభివృద్ధి కోరుకోకపోతే మీరు ఎవరికి ఓటేస్తారో మీరే నిర్ణయించుకోండి. సార్ అంటే ఇప్పుడు మహబూబాబాద్ పార్లమెంట్లో త్రిముఖ పోటీ అనేది లేదంటున్నారా మీరు దీన్ని బట్టి చూస్తే? దేనికి త్రిముఖ పోటీ? అంత జైల పాలయ్యి, కుటుంబ పాలయ్యి, అవినీతి పాలన నాశనమైంది తెలంగాణ చేసిననే కదా ప్రజలు ఓటేయకుండా పడేసింది. ఎందుకు తీసేసారు? మొత్తం తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలు, మళ్ళీ సిటీ వాళ్ళు కాదు. మళ్ళీ ఇంకా పోటీ ఎక్కడిది? మళ్ళీ వాళ్ళంతా కుప్పలు కుప్పలు కట్టలు కట్టుకొని పోతున్నారు కదా, అనేక పదవులు అనుభవించినట్టు వాళ్ళు. కనుక బీఆర్ఎస్తోనే నాకు పోటీ లేదు. అక్కడ ఉన్న అభ్యర్థిని నన్ను పోల్చండి, వాళ్ళు ఏం చేసిరో నేనేం చేసిరో పోల్చి కూడా సరే ఆమె మంచి ఆమె అనుకొని మీరు ఓటేస్తే లాభం ఏంటిది? నువ్వు కేంద్రంలో లేవు, రాష్ట్రంలో లేవు, మరి ఓ ఎంపీని తెచ్చుకొని మీ ప్రాంతం నాశనం చేసుకోవాలని ఉందా మీకు? చేస్తే మీరు ఆలోచించండి అని ప్రజలు నేను ప్రాధేయపడుతున్నా. కాంగ్రెస్కి వేసినటువంటి ఓట్లు కూడా కాంగ్రెస్ని చూసి చేసిన ఓట్లు కాదు. అది నాయకులని చెప్పమనండి, వాళ్ళది ఏం గొప్పతనం ఏం చేసిరని వాళ్ళకి వేసిన. కేసీఆర్ని గద్దె దించడానికి కాంగ్రెస్ పడ్డ ఓట్లు అవి. అందుకోసం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు, స్థానిక ఇక్కడ జరిగేటువంటి శాసనసభ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు వేసిరు అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ బలరాం ఓడిపోయినా గెలిచినా, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఓడిపోయినా గెలిచినా తెలంగాణ రాష్ట్రంలో ఉండవలసింది కాంగ్రెసే ఉంటుంది. ప్రజలు కోరుకున్నారు కనుక వాళ్ళనేసి మీరు తెలంగాణ అభివృద్ధిని ఎందుకు అడ్డుపడతారు? మీరు మంచి పనంతోనే కదా, మీరు అభివృద్ధిని ఆకాంక్షించి కేసీఆర్ను దించుతేనే మా ఆత్మగౌరవం దొరుకుతుంది, ఏమైనా అభివృద్ధి జరుగుతుంది అన్నారు కదా రాష్ట్రంతో. ఆ పని మీరు చేసుకున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ అదే అభివృద్ధి కోరుకునేవాళ్ళు ఏది జాతీయ పార్టీ, కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీని ఎన్నుకొని ఎంపీలను పంపిస్తే అవుతుందా? ఇవన్నీ ఎవరు చేయాలి? ఇవి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేవు కదా, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఇంకా చాలా చేయవలసి ఉన్నాయి. నేను నీకు ఒక హామీ ఇస్తా ఉన్నా. కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ అట్లనే ఉంది, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ అట్లనే ఉంది, పోతే చాలా ప్రాజెక్టులు ఎక్కడెక్కడ అట్లనే ఉన్నాయి. పోతే ఇక్కడ బలమైనటువంటి ఆదివాసీ మిత్రులు ఉన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర ఇంకా గుర్తించలేదు. అంతేందుకు ఈ దేశంలో 12 కోట్లు ఒకే భాష మాట్లాడే బంజారాలను ఎవరు గుర్తించారండి? ఇక్కడ సమస్యలు సృష్టిస్తే అని ఏ నాయకులు వచ్చారు? ఏం మాట్లాడింది? ఇద్దరు. నేను కదా వాళ్ళని కన్విన్స్ చేసి గదువులు పట్టుకొని మన దానిలో వద్దని మన మీద చికాకు పెట్టిండు కదా ఓ వ్యక్తి ఆదిలాబాద్లో. ఎవరు సమన్వయం చేసిరు? నీ ఎంపీ ఎమ్మెల్యే ఇక్కడ ఒక్క మాట మాట్లాడు, భయపడ్డారు వాళ్ళు. ఎలక్షన్లకు భయపడ్డారు, నేను భయపడలే. అది నా దగ్గర ఆదివాసీ మిత్రులు 3 లక్షల పైగా ఉన్నారు, నేను భయపడలే. నేను వాళ్ళని గదవ పట్టుకున్నా, దీనివల్ల మనకు నష్టం వస్తుంది, దయచేసి మీరు నా మాట వినండి అన్న. ఈ సన్యాసులు ఎవడన్నా మాట్లాడండి ఆ రోజున? మాట్లాడితే చెప్పు మనం. అది చెప్పకుండా నా సంత సేవలాల్ మహారాజు ఈ దేశంలో గుర్తించబడతలేడు. కారణం ఏంటంటే వాళ్ళకి ఎంత గొప్ప నైజాం కాలంలో ఈ బంజారాలకు ఎంత గొప్ప ఫర్మానా ఇచ్చారు. రంజన్ కా పానీ ఛప్పర్ కా ఘాస్ దీన్ కా తీన్ ఖూన్ మాఫ్ జహా అసబ్ జాయి కా ఘోడా వా జంగీ బంగీ కా బేల్ అనేటువంటి బిరుదు నాకుంది. కానీ ఆ జాతి ఎక్కడ లేదు. ఎందుకు మాట్లాడరు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు? మాట్లాడాలి కదా. వినాలి నువ్వు, ఎందుకు మాట్లాడరు అంటున్నా. ఎవరు మాట్లాడినరు? సీతారాం నాయకే మాట్లాడిండ్రా? ఎవరి 6 నుంచి 10% రిజర్వేషన్లు ఎవరి పాత్ర ఉంది? తండాలు గుడాలు చెంచుపేటల గ్రామ పంచాయతీలు నా పాత్ర నేను పోషించిన. అందుకోసమే కేసీఆర్ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బలమైన కమ్యూనిటీ ఉంది. ఇవాళ ఇంకోసారి ఎంపీ అయితే నాకు ఎక్కడ అడ్డుపడుతాడన్న ఉద్దేశంగా నాకు టికెట్ ఇవ్వలేదు తప్ప నేనేం తప్పు చేయలేదు. ఆయన అన్న వాయిస్ కూడా ఉంది, ఆ వాయిస్ కూడా నీకు వినిపించాలి. ఈ వాయిస్ నువ్వు రిలీజ్ చేయాలి బయటికి. ఆయన ఏం మాట మాట్లాడండి, నన్ను ఎట్లా మోసం చేసింది, అది నెక్స్ట్ దాంట్లో ఇస్తా నీకు. కానీ అక్కడ బలరాం నాయక్ అనే వ్యక్తి చాలా బలమైన వ్యక్తి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా ఫుల్ జోష్ మీద ఉంది. సరే ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడ గెలిచిళ్ళు, ఫుల్ జోష్ మీద ఉంది, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా పెరిగినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని మీరు సీతారాం నాయక్ అనే మీరు తట్టుకోగలరా? అంటే మీరు డెవలప్మెంట్ ఉంది మీరు చెప్పుకున్నారు, ఓకే, బట్ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గాలిని మీరు నెట్టగలరా? ఆ బలరాం ఏది క్వాలిఫికేషన్లో ఎడ్యుకేషన్లో నాకంట బాగా బలంగా ఉన్నాడా, లేదా శరీరం దీంట్లో బలంగా ఉన్నాడా? శారీరకంగా బలంగా ఉన్నాడా? ఎడ్యుకేషన్గా ఉంటే డబ్బులు ఉండవచ్చు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరన్నది ఒకసారి చెప్పరాదు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చినావు అది అడిగి ఆయన పరువు తీస్తున్నావు నువ్వు. నాకు ఏం నేను మళ్ళీ చెప్పినా కదా,
టీఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడు 2 సీట్లు గెలిచిన దగ్గరనే సీతారాం నాయక్ గెలిచిండే, మేము 5 ఓడిపోయినాం. ఇప్పుడు 7తో నాకేమవుతుంది? కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ ఓటింగ్ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ మీద ఎందుకో కోపంగా కాంగ్రెస్కి వేసారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు దేని మీద జరుగుతున్నాయి? మోడీ పేరు మీద అడుగుతున్నాయి. మోడీ గారికే వేస్తారు. వాడు బలమేంది? వాడు ఇంటింటికి తీసుకుపోయి ₹1,00,000 వేసినా ఓటు వేయరండి, రాసి పెట్టుకో. అయినా మాకును ఈ కమ్యూనిటీ బంజారా కమ్యూనిటీకి రామునికి ఒక వారధి ఉంది, అనుసంధానం ఉంది. నేను మన కమ్యూనిటీ వాళ్ళను చేతులెత్తి నమస్కరిస్తున్నా. బీజేపీ ప్రాంతంలో లేదు కనుక మనం అట్రాక్ట్ కాలే. కానీ ఇవాళ ఏ దేవుణ్ణైతే ఏదైతే ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల కొరకు ఆచారాల కొరకు ఇవాళ వాళ్ళు దేశభక్తిని కొనియాడుతున్నారో ఆ దేశభక్తి వాళ్ళకంటే ముందు బంజారాలకు ఉందండి. రామ్ రామ్ మనం లేస్తే ఏమంటాం? రామ్ రామ్. ఎవరి పేరు తెలుసుకుంటాం? రాముని పేరే తెలుసుకుంటాం. నా పేరేంది? సీతారాం నాయక్. మా నాన్న పేరు లక్ష్ము, మా చిన్నాయన పేరు రామ్జీ. మేము ఆటలు పాడితే రామణ్ లక్ష్మణ్ చాలరే వనవాసిని ఎవడని అంటాడు. ఇది అనమనండి. ఎక్కడి చరిత్ర? 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది. కనుక బీజేపీకి శ్రీరామునికి సీతారామునికి ఒక అవినాభావ సంబంధం ఉంది. కనుక నా జాతి తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తుంది. ఆదివాసీ మిత్రులు సపోర్ట్ చేస్తారు. గిరిజన మిత్రులు నా గుణగణాలు, నేను చేసిన అభివృద్ధిని చూసి నన్ను తప్పకుండా గెలిపిస్తున్నారు. నువ్వు కూడా నాకు ఓటేసి గెలిపించు. రైట్ సార్. యాక్చువల్లీ ఇంకొక లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్లీ మహబూబాబాద్ పార్లమెంట్ ప్రజలకి ఇప్పుడు మీరేం పిలుపు ఇవ్వాలనుకుంటున్నారు? ఫైనల్ వన్. ఇంకా ముగ్గురిని పోల్చండి. ఎవరి అభివృద్ధి ఉంది? రేపు దేశంలో ఎవరిని రాహుల్ గాంధీని మీరు ప్రధానమంత్రి చేయదలుచుకుంటే ఎందుకు చేయాలనుకుంటున్నారో ఆలోచించండి. ఇంకా ప్రధానమంత్రి కేసీఆర్ పని అయిపోయింది. ఏంటంటే ఆయన దేశంలో ఏదో దాన్ని ఏమో బీఆర్ఎస్ తెలంగాణ తల తీసేసి, టీ అంటే తెలంగాణ ప్రజల తల తీసేసి దానికి ఒక బీ తలిగించిండు. ఇక దాన్ని ఎట్లా వర్ణించాలి? ఆ పార్టీలో పనిచేసిన వాడిని నాకు ఆ నోరు రాదు. ఆయన ఏం చేసిండు? ఆయన పోయి ప్రధానమంత్రి అయ్యేది లేదు. 4 రోజులు అటు ఉరికిండు ఇటు ఉరికిండు. ప్రజల సొమ్ము అది, తెలంగాణ ప్రజల సొమ్ము. 100 కార్లు వేసుకొని అడిగిపోతుంది. ఆ పార్టీ అయితే లేదు కదా. మరి ఏమైనా ప్రధానమంత్రి చేస్తారా? మరి మీరు దేనికైనా వేయాలనుకుంటున్నారు? సో వాళ్ళతో ఎవరితో పోటీ లేదండి. జరిగే ఎన్నికలు మోడీ గారి నాయకత్వం, మోడీ గారిని చూస్తున్నారు. కనుక మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఈ దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా నా మహిబాద్ ప్రజలు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. రైట్. సో ఇక్కడ సీతారాం నాయక్ గారు చెప్తున్నటువంటి వాదన ఏంటంటే మహబూబాబాద్ పార్లమెంట్లో త్రిముఖ పోటీ లేదు, ద్విముఖ పోటీ మాత్రమే ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో దీనికి పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. చూస్తూ ఉండండి BVR TV న్యూస్. థ్యాంక్ యూ.